కదా. ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా? గోదావరి గట్ట మీద గోదావరి గట్ట సాంగ్ చూసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఎందుకంటే మేము గోదావరి వాళ్ళం కాబట్టి. అవునా? ఏంటి ఇంకా ఏం నచ్చింది మీకు? వెంకటేష్ గారి ఇంకో సాంగ్ మీను సాంగ్ ఒకటి వచ్చింది, అది ఎలా ఉంది? ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, అది బాగుంటుంది అనుకుంటున్నాను. వచ్చినప్పుడు ఒక ఆడియన్స్కి ఏం లేదు, ఒక ఈలాలు తప్ప మోతలు తప్ప దాని గురించి ఏం లేదు, ఇక మొత్తం కేక ఉంటుంది. కేక ఉంటుంది అంట. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయండి, గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తాం. మీరే సినిమాకి వెళ్తున్నారు? గేమ్ చేంజర్. ఏంటి ఎందుకని? మీరు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఫ్యానా ఏంటి? పవన్ కళ్యాణ్. అవునా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? బాగుంటుంది అనుకుంటున్నాను. నిన్న ట్రైలర్ చూసారా? చూసినా, బాగుంది. ఎలా ఉంది ట్రైలర్? బాగుంది. ఏది హైలైట్గా అనిపించింది మీకు బాగా? గేమ్ చేంజరే. గేమ్ చేంజర్ అంటే అందులో ఏ సీన్ హైలైట్గా అనిపించింది? ఇందులో 3 లుక్లు ఉన్నాయి కదా, ఏ లుక్ బాగా? ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, అది బాగుంటుంది అనుకుంటున్నాను. స్టోరీ ఎలా ఉంటుంది అంటున్నారు? ఒక్కడ మెన్షన్ చేస్తున్నారు ఎక్కువ, అలా ఉంటుందని అనుకుంటున్నారా? స్టోరీ సేమ్ అట్లా అనుకుంటున్నాను. ఈ పండక్కి సూపర్ హిట్ కొట్టే సినిమా అదేనంటారా? అదన్నో ఇంకోటి వెంకటేష్, ఈ 2 హిట్ కొడతాయి అంటారా? 2 హిట్ కొడతాయి. ఇంకా డాకు మహారాజు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది కూడా బాగానే ఉండొచ్చు నాకు తెలిసి. సాంగ్ ఒకటి రిలీజ్ అని చూసారా డాకు మహారాజు? బాగుంది, పాపతంతి కదా. దబిడే సాంగ్ ఎలా ఉంది? అది నేను చూడలేదా? ఓకే అండి, అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే గేమ్ చేంజర్ పడుతుంది. గేమ్ చేంజర్ అనుకుంటాను. ఇక్కడ మీదండి, మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో చెప్పండి. నేను మూవీస్కి వెళ్ళను. ఎందుకని? ఓన్లీ ఇంట్లో టీవీ అంతే. అవునా? అసలు మీరు ఇంట్లో మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ ఇష్టమే, ఎవరైనా ఉన్నారు. ఒక ఫేవరెట్ హీరో అంటే ఉంటారా మీకు? ఏం లేదు. ఎందుకని? అంతే, ఎందుకంటే ఆ రోజులు పోయినాయి అంటారా? పోయినా ఇంట్రెస్ట్ లేదు. పాప ఉందిగా, పాపతో టైం పాస్. అంటే మీకు ఈ మధ్య కాలంలో నచ్చిన సినిమా అంటే ఏం పేరు చెప్తారు? నేను ఏ సినిమా చూడరా? సీరియల్స్ మరి ఎంటర్టైన్మెంట్ అలాగా పిల్లలతోనేనా? పిల్లలు సీరియల్స్నా? ఓకే అండి, థ్యాంక్ యూ. సంక్రాంతికి వస్తున్నారు మరి గేమ్ చేంజర్కి వెళ్ళాలి. డాకు మహారాజ్ కూడా వెళ్ళాలి ఏంటి మరి? అంటే సంక్రాంతికి వస్తున్నాక ఎందుకు వెళ్తున్నారు? వెంకటేష్ గారు కామెడీ కోసం? కొంచెం కామెడీ కోసం, ప్లస్ మళ్ళీ సాంగ్స్ గట్ట బాగున్నాయి కదా. ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా? గోదావరి గట్ట మీద గోదావరి గట్ట సాంగ్ చూసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఎందుకంటే మేము గోదావరి వాళ్ళం కాబట్టి. అవునా? ఏంటి ఇంకా ఏం నచ్చింది మీకు? వెంకటేష్ గారి ఇంకో సాంగ్ మీను సాంగ్ ఒకటి వచ్చింది, అది ఎలా ఉంది? పర్లా బాగుంది. అది కూడా అంటే మరి మిగతా 2 సినిమాలకి వెళ్ళరా అసలు? ఏమో చూడాలి, ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్స్. అని చెప్పు, నీ పేరు? గుణసాగర్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఓ ఏంటి సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాకి వెళ్తావా? పోరా సినిమా. మరి ఎక్కడ వెళ్తా? హనుమాన్ చెప్పు. శ్రీ హనుమాన్. ఇంకా స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? స్కూల్కి వెళ్ళట్లేదా? వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు స్కూల్కి? ఇంకా స్కూల్ అది వెళ్ళట్లేదా? ఓకే, బాయ్. పండగకి 3 సినిమాలు వస్తున్నాయండి, గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, రామచంద్ర గారు. మీరు ఏ సినిమాకి వెళ్తారు? రామచంద్ర గారి సినిమాకేనా? ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? అసలు ఏం లేదు, అసలు వాళ్ళిద్దరు బాబాయ్ కొడుకు ఇద్దరు ట్రైలర్ లో వస్తారట ప్రోగ్రామ్ కి. అవును, వచ్చినప్పుడు ఒక ఆడియన్స్ కి ఏం లేదు, ఒక ఈలాలు తప్ప మోతలు తప్ప దాని గురించి ఏం లేదు, ఇక మొత్తం కేక ఉంటుంది. కేక ఉంటుంది అంట. అంటే పండగ హిట్ కొట్టే సినిమా ఇదే అనుకుంటున్నారా మీరు? అదే ఉంటుందని మా ఆలోచన. అంటే సూపర్ హిట్ అయితే బ్లాక్ పండగ అంటే ఓ సినిమా సూపర్ హిట్ అవుతుంది కదా, అదైతే గేమ్ చేంజరా, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నామా? గేమ్ చేంజరా. ఇది రంగస్థలం మూవీ సినిమా టైప్ లో సుకుమార్ గారు తీశారు కదా, అదే టైప్ లో ఉంటదని మేము ఆశిస్తున్నాం. శంకర్ గారు తీశారు, ఒక రేంజ్ లో హిట్ అవుద్దని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు, ఫ్యాన్స్ కూడా అదే ఊహిస్తున్నారు. ట్రైలర్ లో మీకు ఏది బాగా నచ్చింది? పెద్ద రామ్ చరణ్, చిన్న రామ్ చరణ్, ఇంకొకట చిన్న లింగిలో ఉన్నాడు, లింగిలో కత్తిపడి కటౌట్ లింగిలో. అది అసలు విజయవాడలో పెట్టారట, మేము కూడా పోలేదు. అది బాగా భారీ ఎత్తున ఎల్చల్ చేస్తుంది. ఆ సినిమాలో ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడు మటుకే ఫ్యాన్స్ మటుకి ఉర్రోతలు ఊగిస్తుంది. పండగకి సూపర్ హిట్ అయిద్దని మేము అనుకుంటున్నాం. ఇది సుకుమార్ సినిమా తీశారు కదా, రంగస్థలం టైప్ లో ఇద్దని మేము ఆశిస్తున్నాం దాన్ని. ఓకే, థాంక్యూ.